2024లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో పుష్ప ది రూల్ ఒకటి. పుష్ప ది రైజ్ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడమే కాకుండా ఆ చిత్ర కథానాయకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డును తీసుకురావడంతో రెండో భాగం పుష్ప ది రూల్పై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాదు ఈసారి కేవలం పాన్ ఇండియా స్థాయికే పరిమితం చేయకుండా జపాన్ లాంటి దేశాల్లోనూ విడుదల చేసేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేశారు. 15 ఆగస్టున పుష్ప ది రూల్ థియేటర్స్లో సందడి చేయనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో టీం షూటింగ్ పార్ట్ని త్వరగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ షూటింగ్కి బ్రేక్ వేశారట. దాంతో ప్రస్తుతం జరుగుతున్న వైజాగ్ షెడ్యూల్ తాత్కాలికంగా రద్దయిందట. అయితే బన్నీ షూటింగ్ క్యాన్సిల్ చేయడానికి ఓ కారణం ఉందట. అదేమిటంటే వైజాగ్ షెడ్యూల్లో బన్నీ అనారోగ్యానికి గురయ్యారట. ఆ కారణంగానే చిత్రీకరణ ఆగిపోయిందట. ఆరోగ్యం కాస్త కుదుట పడగానే అల్లు అర్జున్ తిరిగి సెట్స్ పైకి వస్తారట. మొత్తం మీద పుష్ప 2కి ఇటీవల కాలంలో ఏదో రూపంలో అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సుక్కు అండ్ టీం పక్కా ప్లానింగ్ తో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాగా పుష్ప ది రూల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నాయికగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.